వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఫేవరెట్ అయిన 3 ఐటమ్స్ అయితే చెప్పేస్తాను, చూసేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే కోడి గుండెకాయలు అనమాట. నేనైతే ఎప్పుడు మా హస్బెండ్ చికెన్ తెచ్చినా సరే ఇలానే కాల్చుకుంటాను. సో కోడి గుండెకాయలు అయితే మంచిగా ముక్కలు చేసుకొని బాగా వాష్ చేసి ఇలా కత్తికైతే గుచ్చేసి దాని మీద ఉప్పు కారం వేసి బాగా 2 వైపులు అయితే కాల్చుకోవాలి. సో దాని నుంచి వాటర్ అంతా కూడా బయటకైతే వస్తుంది. అలా మొత్తం బయటకు వచ్చాకైతే 2 పక్కలు కొంచెం మంచిగా కాల్చేసి తినేయడమే. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి, మీకైతే చాలా నచ్చుతుంది. ఇంకా ఈ మొక్కలు తినుకుంటూ అయితే మన మెయిన్ ఐటమ్స్ అయితే స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ అయితే గారెలు ఎలా చేయాలో చూసేయండి. సో ఇవి కారం గారెలు అనమాట. ఫస్ట్ అయితే మినపముద్దని రుబ్బుకొని పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కాక గారెల షేప్లో అయితే వేసేయండి. నాకైతే గారెలు చేయడం అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, బట్ పర్లేదు, బాగానే చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. షేప్ ఎలా వచ్చినా సరే మనకి టేస్ట్ బాగుంటే చాలు కదా. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా గారెలు అయితే మంచిగా ఫ్రై చేసేయండి. ఫస్ట్ టైం నేను గారెలు చేసేటప్పుడైతే లోపల ఉడకకుండానే దించేసేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం అలా నేర్చుకుంటున్నాను. పర్లేదు, ఇప్పుడైతే బాగానే వచ్చాయి. సో దీనికి కాంబినేషన్గా కర్రీ అయితే ఉండాలి కదా. మామూలు కర్రీ అయితే మనకైతే అస్సలు దిగదు. దీనికి కాంబినేషన్గా అయితే నేను చికెన్ కర్రీనే చేస్తాను ఎప్పుడు గారెలు చేసినా సరే. సో సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. మా హస్బెండ్కి అయితే చికెన్ తెమ్మని చెప్తే చూసారా ఎలా తెచ్చారో. అలా ముక్కలు కొయ్యకుండానైతే డైరెక్ట్గా తూపించి తెచ్చేసారంట. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్కే కొయ్యమన్నాను. చాలాసేపు ట్రై చేసినాకైతే మంచిగా వాటి ముక్కల కోసం అయితే ఇచ్చారు నాకు. సో ఇంకా మనం వంట స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. సో ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకైతే అందులో టమాటా వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక అందులో అయితే చికెన్ అయితే వేసేయండి. సో చికెన్ వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేయండి. అప్పుడే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసాక కారం అయితే వేయండి. నేనైతే చాలా గట్టిగానే వేస్తాను కారం, మాకైతే సూపర్ స్పైసీగా ఉండాలి. సో అందుకని చెప్పి కారం కూడా వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను బాగా మగ్గనిచ్చాను. నాకైతే చికెన్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ నచ్చుతుంది అనమాట. సో ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టేయడమే. ఇంకేముంది, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే గ్రేవీతోనే దించేసాను. కొంచెం కరివేపాకు, కొంచెం గరం మసాలా, జీడిపప్పు వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. అలా గారెల్లో వేడి చికెన్ కర్రీ వేసుకొని తింటే అబ్బబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.